SRR Vari Prestige Project Sriram Riverview 3 and 4 BHK gated community apartment at Narsingi. Phone number 92462 44315. ముస్లిం సోదరి మనులకి చిన్నారులకు నా రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటా ఉన్నాను. గత 29 రోజులుగా ఎంతో శ్రద్ధతోటే ఎంతో నిష్ఠతోటే వాళ్ళు ఈ ఫాస్టింగ్ కార్యక్రమం చేస్తారు. ప్రతి సంవత్సరం కూడా చిన్నప్పటి నుంచి అవకాశం దొరికినప్పుడల్లా నేను పార్టిసిపేట్ చేస్తా ఉన్నాను ఈ రంజాన్ ఉత్సవాల్లో. అలాగే రేపు మధ్యాహ్నం వాళ్ళు ఈ రంజాన్ పర్వదినాన్ని కంప్లీట్ చేసుకొని ముగించుకోవడం జరుగుతుంది. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఉదయగిరి నియోజకవర్గంలోని మన ముస్లిం సోదరీమణులందరికీ కూడా చేయాల్సింది చాలా ఉంది. ఇక్కడ ఒక్కొక్క కార్యక్రమం మనం చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. వాళ్ళ పర్సనల్ డెవలప్మెంట్ కానీ, లేకపోతే మన జీవితాలు మారడం కానీ, కొన్ని కుటుంబాలు చాలా పావర్టీ లైన్కి దిగువన ఉండడం, ముఖ్యంగా ఉదయగిరి పట్టణంలో ఇళ్ల సమస్య ఉంది. ఒకే ఇంట్లో ఎక్కువ మంది ఉండడం, వాళ్ళకి సరైన జాబ్ అవకాశాలు లేక, ఉపాధి అవకాశాలు లేక, సరైన కొంత వెల్ఫేర్ అందుతా ఉంది కానీ అది సరిపోవటం లేదు. వాళ్ళ మీద ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అలాగే మనకు మొన్న వియ్యమూరు మండలంలో కూడా దాదాపుగా 1300 కుటుంబాలు ఉన్నాయి. మన ముస్లిం సోదరి కుటుంబాలు 1300 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళ సమస్యలు కూడా నాకు చెప్పడం జరిగింది. ఈ రోజున మనకు వక్ఫ్ బోర్డు చైర్మన్గా మన అజీజ్ గారు ఉన్నారు నెల్లూరు నుంచి. అలాగే మన మినిస్టరు మన మైనారిటీ మినిస్టరు మన ఫరూక్ గారు కూడా ఉన్నారు. వారు కూడా ఎంతో ఫ్రెండ్లీగా ఉంటారు. వారు కూడా ఎంతో చేయాలని నేను చెప్పడం జరిగింది. ఆయన కలిసినప్పుడల్లా అసెంబ్లీలో చాలాసార్లు ఆయనతో కలవడం జరిగింది. వారికి కూడా మన సమస్యలు చెప్పడం జరిగింది. ఉదయగిరి నియోజకవర్గంలో కొద్దిగా ఆదరణ కావాలి, ఇక్కడ మాకు కొంత సహాయం చేయాల్సిన అవసరం ఉందని వారు కూడా పాజిటివ్గా రెస్పాండ్ అవుతా ఉన్నారు. ఈ సహకారంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారు, యువనేత లోకేష్ బాబు గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి సహకారంతో మన ఉదయగిరి నియోజకవర్గంలో మన ఈ ముస్లిం కమ్యూనిటీ గురించి మనం తీవ్రంగా చర్చ చేస్తూ ఉన్నాం. ఏదో రకంగా మనం రాబోయే 4 సంవత్సరాల్లో కొంతవరకు డెవలప్ చేసి కనీసం కొన్ని సమస్యలైనా పరిష్కారం చేసుకుని ముందుకు పోవాల్సిన అవసరం ఉందని ఆ విధంగా ఆశిస్తూ, ప్రగాఢంగా దాన్ని నమ్ముతూ నేను అందరికీ కూడా నేను అండగా ఉంటాను. సోదరీమణులకి కానీ ఎవరికైనా కూడా ఏ కష్టం వచ్చినా కూడా మా ఇక్కడ రియాజ్ భాయ్ కానీ, ఉదయగిరి కానీ, మా నాయకులు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ అందరం కూడా అండగా ఉంటాము. అలాగే ఎంతో మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఉన్నారు మన సోదరులు. వారు కూడా ఫైనాన్షియల్గా దెబ్బతిని ఉన్నారు. ప్రతి దాంట్లో కూడా మొదటి నుంచి కూడా 83 నుంచి కూడా పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీకి అండగా ఎంతో మంది మన ముస్లిం సోదరులు అండగా ఉన్నారు. వారు సొంత టైం పెట్టి డబ్బు వెచ్చించి ఎంతో మంది ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వారందరికీ కూడా ఫైనాన్షియల్ స్ట్రెంగ్తన్ చేసి వాళ్ళు ఆదుకోవడం జరుగుతుంది రాబోయే 4 సంవత్సరాల్లో. ముఖ్యంగా మన యువనేత లోకేష్ బాబు గారు ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టున్నారు, క్యాడర్ డెవలప్మెంట్ గురించి. ఆ విధంగా మనం ముందుకు పోవడం జరుగుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినా, నాకు ఇక్కడికి ఇన్వైట్ చేసిన ముస్లిం మత పెద్దలందరికీ కూడా, మన సోదరులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఉదయగిరి నియోజకవర్గంలో కొద్దిగా ఆదరణ కావాలి, ఇక్కడ మాకు కొంత సహాయం చేయాల్సిన అవసరం ఉందని వారు కూడా పాజిటివ్గా రెస్పాండ్ అవుతా ఉన్నారు. ఈ సహకారంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారు, యువనేత లోకేష్ బాబు గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి సహకారంతో మన ఉదయగిరి నియోజకవర్గంలో మన ఈ ముస్లిం కమ్యూనిటీ గురించి మనం తీవ్రంగా చర్చ చేస్తూ ఉన్నాము. ఏదో రకంగా మనం రాబోయే 4 సంవత్సరాల్లో కొంతవరకు డెవలప్ చేసి కనీసం కొన్ని సమస్యలైనా పరిష్కారం చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉందని ఆ విధంగా ఆశిస్తూ, ప్రగాఢంగా దాన్ని నమ్ముతూ నేను అందరికీ కూడా నేను అండగా ఉంటాను. సోదరీమణులకి కానీ ఎవరికైనా కూడా ఏ కష్టం వచ్చినా కూడా మా ఇక్కడ రియాజ్ భాయ్ కానీ, ఉదయగిరిలో కానీ మా నాయకులు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ అందరం కూడా అండగా ఉంటాము. అలాగే ఎంతో మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఉన్నారు మన సోదరులు. వారు కూడా ఫైనాన్షియల్గా దెబ్బతిని ఉన్నారు. ప్రతి దాంట్లో కూడా మొదటి నుంచి కూడా 83 నుంచి కూడా పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీకి అండగా ఎంతో మంది మన ముస్లిం సోదరీమణులు అండగా ఉన్నారు. వారు సొంత టైం పెట్టి డబ్బు వెచ్చించి ఎంతో మంది ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వారందరికీ కూడా ఫైనాన్షియల్ స్ట్రెంగ్తన్ చేసి వాళ్ళు ఆదుకోవడం జరుగుతుంది రాబోయే 4 సంవత్సరాల్లో. ముఖ్యంగా మన యువనేత లోకేష్ బాబు గారు ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టున్నారు, క్యాడర్ డెవలప్మెంట్ గురించి. ఆ విధంగా మనం ముందుకు పోవడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.